చదవలేక ఇబ్బంది పడుతోన్న పిల్లలకు అండగా నిలుస్తోన్న ఎండిఏ సంస్థ. కొంతమంది పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు, కానీ సరిగ్గా చదవలేరు, పదాల మధ్య భేదాలు గుర్తుపట్టలేరు, లెటర్స్ రివర్స్లో రాస్తారు, జ్ఞాపక శక్తి కూడా తక్కువే ఉంటుంది. టీచర్స్ ఎంత చెప్పినా పిల్లల్లో మార్పు ఉండదు. ఇవన్నీ డిస్లెక్సియా సమస్యకు సంకేతాలు కావచ్చు. ఈరోజు ప్రతి 5 మంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. అసలు డిస్లెక్సియా లక్షణాలు, కారణాలు ఏంటి, ఎవరికి సమస్య వస్తుంది, చికిత్స ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. డిస్లెక్సియా అనేది భాషా సంబంధమైన వైకల్యం. ప్రపంచవ్యాప్తంగా 10% మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. మామూలుగా 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు లెటర్స్ని రివర్స్లో రాయడం మనం చూస్తూ ఉంటాము. అలా 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలు ఇలాగే కనుక లెటర్స్ని రివర్స్లో రాస్తున్నారు అంటే అది డిస్లెక్సియా సమస్య అని మనం గ్రహించాలి. అయితే అన్నిసార్లు ఈ లక్షణాలు డిస్లెక్సియాకు సంకేతం కాకపోవచ్చు. పూర్ మెమరీ, విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా లెటర్స్ డైరెక్షన్ని గుర్తించలేకపోవడం వల్ల విద్యార్థుల్లో ఇలాంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్లెక్సియా ఉన్న పిల్లలకు మాటలు ఆలస్యంగా వస్తాయి, పదాలను సరిగ్గా పలకలేకపోతూ ఉంటారు. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు సరైన పదం అందులో చెప్పడంలో కూడా కాస్త తడబడుతూ ఉంటారు, పదాల కోసం వెతుక్కుంటూ ఉంటారు, కొత్త పదాలని సరిగ్గా వాడలేకపోతూ ఉంటారు. అలాగే నర్సరీ పిల్లలు చదివే రైమ్స్ కూడా 7 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు చదవలేకపోతూ ఉంటారు. ఇంకా మాటలు మాట్లాడేటప్పుడు మధ్యలో ఆగి మాట్లాడడం కూడా ఈ డిస్లెక్సియా లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. డిస్లెక్సియాకు కారణాలు చాలా సాధారణంగా ఉంటాయి, వాటిని గుర్తిస్తే చాలు. డిస్లెక్సియా రావడానికి జన్యు సంబంధమైన సమస్యలు, చుట్టూ ఉన్న పరిసరాలు కూడా కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్ ఇంజ్యూరీస్కి గురైనప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్కు గురైనప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుని తేలికపాటి జాగ్రత్తల్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా ఇలాంటి పిల్లల్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. డిస్లెక్సియాకు గురైన పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే దీన్ని జయించడం అంత కష్టమైన పనేం కాదు. డిస్లెక్సియా అనేది హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గే సమస్య కాదు. ఈ సమస్య నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి అంటే వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చాలి. ముఖ్యంగా కౌన్సిలింగ్, స్పీచ్ థెరపీ, ఎమోషనల్ సపోర్ట్, రీడింగ్ థెరపీ, ఇంకా తల్లిదండ్రుల మద్దతు, ఇలాంటివన్నీ కూడా కల్పించినట్లయితే పిల్లలు ఈ డిస్లెక్సియా నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటివన్నీ గత 30 ఏళ్లుగా చేస్తూ డిస్లెక్సియా బారిన పడ్డ ఎంతోమంది పిల్లల జీవితాల్ని మార్చేస్తోంది ఓ సంస్థ. అదే చెన్నైకి చెందిన మద్రాస్ డిస్లెక్సియా అసోసియేషన్, ఎండిఏ. ఇలాంటి పిల్లలకు ఆచరణాత్మక పరిష్కారాల ద్వారా మద్దతు ఇవ్వడం వీరి లక్ష్యం. దీని ద్వారా వారు విద్యపై, సామాజిక అంశాలపై దృష్టి సారించడం, వారు ఉన్నతంగా తయారవడం, వారిలో మానసిక వికాసం, ఎదుగుదల ఇవన్నీ సాధించడం వీరి ముఖ్య ఉద్దేశం. వీటి పట్ల వారికి అవగాహన కలిగే విధంగా వాతావరణాన్ని కలిగించడమే వీరి ముఖ్య లక్ష్యం. ఈ సంస్థ ఇప్పటి వరకు 10,000 మంది పిల్లలకు సాయం చేసింది. 200 పాఠశాలల్లో రీసోర్స్ రూములు ఏర్పాటు చేసింది. గత 30 ఏళ్లుగా మద్రాస్ డిస్లెక్సియా అసోసియేషన్ డిస్లెక్సియా బారిన పడ్డ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేస్తోంది. వారి శిక్షణా శిబిరాల్లో ఫుల్ టైం కౌన్సిలింగ్ ద్వారా దాదాపు 1500 పిల్లలను మార్చింది. అలాగే పార్ట్ టైం కౌన్సిలింగ్ ద్వారా 3000 మంది పిల్లలకు సాయం చేసింది. సుమారు 2000 మంది టీచర్లతో 400 పాఠశాలల్లో ఈ సమస్య పట్ల అవగాహన కల్పించారు. అలాగే 200 పాఠశాలల్లో రీసోర్స్ రూమ్లను ఏర్పాటు చేయడం వల్ల ఏటా 10,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఈ ప్రయాణంలో మద్రాస్ డిస్లెక్సియా అసోసియేషన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.
శిక్షణ పొందిన టీచర్లను నియమించుకోవడం సమాజంలో ఈ సమస్యపై అవగాహన కల్పించడంలో ముందు కొంత ఇబ్బందులు పడ్డారు. గత 30 ఏళ్లుగా ఎండిఏ సంస్థ డిస్లెక్సియాపై అవగాహన కల్పించడంలో, డిస్లెక్సియా సమస్యను ఎదుర్కోవడంలో ఎన్నో సవాళ్లను అధిగమించింది. ముఖ్యంగా డిస్లెక్సియా పట్ల అవగాహన కల్పించేందుకు వనరులను సమకూర్చుకోవడం, డిస్లెక్సియా పట్ల అవగాహన కల్పించేందుకు పాఠశాలల్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే ఈ సమస్య పట్ల అవగాహన ఉన్న ఉపాధ్యాయుల్ని ఎంచుకోవడం, ఇలా ఎన్నో విషయాల్లో రకరకాల సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది. మొదట్లో ప్రైవేటు పాఠశాలలు ఈ డిస్లెక్సియా సమస్య పట్ల అవగాహన కల్పించేందుకు శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు నిరాకరించేవట. కాలక్రమంలో వాటన్నింటినీ అధిగమించడం జరిగింది. నిరంతర కృషితో ఎంతోమంది పిల్లలు మానసికంగా ఎదిగేందుకు ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను మరింతగా పెంచి టెక్నాలజీ సాయంతో విద్యార్థులకు విషయాలు మరింత చక్కగా అర్థమయ్యేలా అవగాహన కల్పించి మరెంతోమంది విద్యార్థుల్ని డిస్లెక్సియా బారి నుంచి రక్షించి ఇండియాలో అసలు ఈ డిస్లెక్సియా బాధితుల సంఖ్య తగ్గించాలని, డిస్లెక్సియా రేటును తగ్గించే దిశగా తమ ప్రయాణం కొనసాగుతోందని ఈ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. డిస్లెక్సియా అనేది వ్యాధి కాదు, ఇది భాషా వైకల్యం మాత్రమే. ఇది గుర్తించగలగాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి చదువు చెప్పే విధానాన్ని మార్చగలిగితే చాలు, ఈ సమస్య నుంచి పిల్లల్ని చాలా ఈజీగా బయటపడేయచ్చు. కాబట్టి మారాల్సింది పరిస్థితులు మాత్రమే. అందుకని పిల్లల మీద మరింత ఒత్తిడి తెచ్చి వారిని మరింతగా కుంగదీయొద్దని ఈ సంస్థ నిర్వాహకులు సూచిస్తున్నారు.